ప్రకృతిలోని అమూల్యమైన వనరులలో తేనె ఒకటి. తేనెటీగలను మానవాళి పాలిట వరప్రసాదంగా చెప్పవచ్చు. తేనెటీగలు పంటల్లో పరపరాగ సంపర్కానికి తోడ్పడి అధిక దిగుబడులను సాధించి పెట్టడమే కాదు, పువ్వుల్లోని మకరందాన్ని సేకరించి తీయని తేనెను మనకు ప్రసాదిస్తాయి. పచ్చిక బయళ్ళు, అడవులు, పూదోటలు, ఉద్యాన పంటలు ఎక్కువగా సాగయ్యే ప్రాంతాలు తేనెటీగల పెంపకానికి అనువుగా ఉంటాయి. ప్రధానంగా తేనెటీగల నుంచి తేనె మాత్రమే కాదు, మైనం, పుప్పొడి, రాజాహారం, ప్రొపలిన్ వంటి ఉప ఉత్పత్తులు కూడా లభ్యమవుతాయి. పంటలతో పాటు రైతులు అనుబంధంగా కొన్ని తేనెపెట్టెలు పెట్టుకొని అదనపు ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉందంటూ తేనెటీగల పెంపకంలో మెలకువలను తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం కీటక విభాగం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ విజయలక్ష్మి. ఉద్యాన పంటలు పండించే రైతులు మొక్కల మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని, వాతావరణాన్ని ఉపయోగించుకొని ఆదాయాన్ని సంపాదించే కుటీర పరిశ్రమగా ఈ తేనెటీగల పెంపకాన్ని చేపట్టవచ్చు. అరటి, కొబ్బరి, జీడి మామిడి పంటలు పండించే స్థలాల్లో నీడ అంటే అధికమైన ఉష్ణోగ్రత లేని ప్రాంతాల్లో ఈ తేనెటీగల పెంపకం చాలా అనుకూలమైంది. భారతదేశంలో 5 రకాల తేనెటీగలు గుర్తించారు. వాటిలో 2 సాగుకు అనుకూలం. మన దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తోట పంటల్లో అనుకూలమైన 2 రకాలు ఎపిస్ సెరానా ఇండికా, ఎపిస్ మెల్లిఫెరా. ఎపిస్ సెరానా ఇండికా అన్నది మన భారతదేశంలో పుట్టిన తేనెటీగ. ఇది సంవత్సరానికి 6 నుంచి 7 కిలోల తేనెను ఉత్పత్తి చేయగలదు. అదే ఎపిస్ మెల్లిఫెరా, ఇది యూరోపియన్ బీ అంటారు. 1960 సంవత్సరంలో భారతదేశానికి వచ్చి ఇక్కడ వాతావరణానికి, ఇక్కడ యొక్క పరిస్థితులకు అనుకూలంగా ఉండి 16 నుంచి 30 కిలోల తేనెను ఒక సంవత్సరం పాటు ఇవ్వగలుగుతుంది. శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకం చేపట్టినట్లయితే సంవత్సరానికి 30 నుంచి 40 వేలు ఒక్క బాక్స్ నుంచి మనం పొందవచ్చు. 30-40 బాక్సులు కనుక పెట్టుకున్నట్లయితే లక్షల్లో దీని యొక్క ఆదాయం ఉంటుంది. తేనె యొక్క ఉప ఉత్పత్తులే కాకుండా తేనెటీగలు ఉన్న బాక్సుల్ని అమ్మకం ద్వారా కూడా 4200 ఒక్కొక్క బాక్స్ చొప్పున కూడా ఆదాయాన్ని పొందవచ్చు. ఎపిస్ సెరానా ఇండికా కన్నా ఎపిస్ మెల్లిఫెరా యొక్క ఉత్పత్తి అధికంగా ఉండబట్టి ఇది సాగుకు అనుకూలంగా ఉంటుంది. దీని కొరకు చెక్కతో చేసిన పెట్టెలను ఏర్పాటు చేసుకోవాలి. దీనిని ఐరన్ స్టాండ్ మీద పెట్టుకొని 2 బాక్సులు ఉంటాయి. ఒకటేమో తేనెటీగలు ప్రవేశించే బాటమ్ బాక్సు, దీనిలో తేనెటీగలు ప్రవేశించడానికి అనువుగా పెట్టుకోవాలి. వీటిలో 8 నుంచి 10 లేదా 14 చట్రాలను చెక్క ఫ్రేములతో మనం పెట్టుకున్నట్లయితే వీటి మీద తేనెటీగలు గుడ్లను పెడతాయి. రాణి ఈగ పెట్టిన గుడ్లని పోతు ఈగలు లోపల వాటిని పొదుగుతూ, కూలి ఈగలు పుప్పొడిని, మకరందాన్ని తీసుకొచ్చి ఈ గుడ్ల నుండి విడబడిన పిల్ల పురుగులకి పోషణని ఏర్పాటు చేస్తాయి. ఈ యొక్క తేనెటీగల పరిశ్రమ లాభదాయకంగా ఉండాలంటే ప్రధానంగా పుప్పొడి, మకరందం ఉన్న పంటలను సంవత్సరం పొడుగునా మనం అందించాలి. అలానే కొద్దిగా నీడ ఉండాలి. అంటే సూర్యరశ్మి తగిలేటట్లు కాకుండా తగినంత వేడి, తగినంత గాలిలో తేమ, నీడ ఉన్న ప్రాంతాలను మనం ఎంచుకొని ఈ తేనెటీగ పెట్టెలను మనం పెట్టుకోవాలి. తేనెటీగ పెట్టెలు మనము ఎంపిక చేసుకున్నప్పుడు లేత రాణి ఈగ, అంటే రాణి ఈగ పసుపు రంగులో ఉంటుంది, ఉదర భాగం పెద్దగా ఉంటుంది. ఇది 2-3 సంవత్సరాల వరకు బతికి ఉంటుంది. దాని జీవితకాలం అంతా గుడ్లను పెడుతూ ఉంటుంది. లేత రాణి ఈగ ఉన్న చట్టాలను తీసుకొని మనం ఈ చెక్క బాక్సులను అమర్చుకున్నట్లయితే ఇవి సంవత్సరం పొడుగునా గుడ్లు పెడుతుంది. గుడ్ల నుంచి వెలువడిన పిల్ల పురుగుల్ని కూలి ఈగలు సంరక్షించుకుంటూ మొదటి 3 వారాల పాటు తేనె యొక్క గదులను పెడుతూ ఉంటాయి. అంటే మనం పెట్టిన చట్రాల్లో ఆ యొక్క తేనె గదులను కట్టుకుంటూ ఈ పిల్ల పురుగులను సంరక్షించుకుంటూ ఉంటాయి. కూలి ఈగలు 3వ వారాల తర్వాత మిగిలిన 3 వారాలు ఫోరేజింగ్ బీస్ అంటారు. అంటే అవి పుప్పొడి, మకరందాన్ని సేకరించడానికి మకరందం, పుప్పొడి అందుబాటులో ఉన్న పంట తోటలకు, పూల మొక్కల దగ్గరికి వెళ్ళి వాటి నుంచి మకరందాన్ని, పుప్పొడిని సేకరించడం మొదటి 3 వారాల తర్వాత చేపట్టడం జరుగుతుంది. మొదటి దశలో దీనిని పచ్చి తేనె లేదా రా హనీ అంటారు. తర్వాత వీటిని వాటి యొక్క రెక్కల ద్వారా దాని యొక్క తేమని తగ్గించుకుంటూ దాన్ని రైపనింగ్ హనీగా తర్వాత 3 వారాల పాటు చేపడతారు. అంటే 3 నుంచి 4 నెలల్లో మనకి ఒక్కొక్క పెట్టె నుంచి 5 నుంచి 8 కిలోల తేనె, అలానే 1/2 కిలో మకరందము, 1/4 కిలో పుప్పొడి, ఈ విధంగా మనము తేనె మరియు ఉప ఉత్పత్తుల ద్వారా 30 నుంచి 40 వేల ఆదాయాన్ని పొందవచ్చు. నాణ్యమైన తేనెను, ఉప ఉత్పత్తులు పొందాలి అంటే సరైన పద్ధతిలో, శాస్త్రీయ పద్ధతిలో వాటిని పెంపకం చేపట్టాలి. ముఖ్యంగా తేనె పెట్టెలు పెట్టే ప్రదేశాన్ని మనము అనువుగా చూసుకోవాలి. పరిశ్రమలకు దూరంగా, రోడ్లకి దూరంగా పెట్టుకోవాలి. చల్లని ప్రదేశము, పుప్పొడి, మకరందం అందించే, సంవత్సరం పొడుగునా అందించే చెట్లు ఉన్నట్లు గమనించుకొని అక్కడ మనం తేనె పెట్టెలు పెట్టుకోవాలి. పెట్టిన తేనె
పెట్టెల్లో రాణి ఈగ లేత వయసు ఉన్నదా లేదా గమనించుకోవాలి. అలానే గుడ్ల యొక్క సంఖ్య మనం పెట్టిన చట్రాల్లో ప్రతి చట్రంలో గుడ్లు సంఖ్య ఉన్నదా లేదా అని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఈ యొక్క కూలి ఈగల యొక్క సంఖ్య మరియు కూలి ఈగల యొక్క మూమెంట్, అంటే అవి తేనె పెట్టెలోనికి పుప్పుడిని మకరందం తీసుకొచ్చే యొక్క ఆ సమయాల్లో వాటిని గమనించుకుంటూ ఉండాలి. పువ్వులు అందుబాటులో లేని దశలో 50% పంచదార ద్రావణాన్ని వీటికి అందించాలి. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ యొక్క కూలి ఈగలు నీటి కొరకు వెతుక్కుంటా ఉంటాయి. అందుకని మనము నీటి తొట్టులను కానీ నీరు నింపిన టబ్బులను కానీ తేనె పెట్టెలు పెట్టిన ప్రాంతంలో ఉంచినట్లయితే వాటికి ఏ విధమైన ఇబ్బంది కలిగించకుండా మనం వేసవికాలంలో సంరక్షించుకోవచ్చు. ఇంకా 35 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నట్టయితే తేనె పెట్టెల మీద తడిపిన గోనె పట్టాలు వేసి వాటిని చల్లపరిచేటట్లు చూసుకోవాలి. అలానే వర్షాకాలంలో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. శీతాకాలంలోనైతే చల్లటి గాలులకి తేనెటీగలు వేరే ప్రాంతానికి వలస వెళ్ళే అవకాశం ఉన్నది కాబట్టి చలికాలంలో కూడా సూటిగా చల్లని గాలి తగలకుండా, గాలి దుమ్ములు సూటిగా తగలకుండా పెట్టెలను సంరక్షించుకోవాలి. ముఖ్యంగా తేనెటీగలు వలస వెళ్ళే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఎందువలన అనంటే వాటికి అవసరమైన నీరు, పుప్పొడి, మకరందం లేనప్పుడు రాణి ఈగను తీసుకొని ఆ తేనె పెట్టె నుంచి వేరొక ప్రాంతానికి వలస వెళ్ళే చురుకైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి మనం వాటికి అనుకూలమైన వాతావరణాన్ని, పుప్పొడిని, మకరందాన్ని అందించే పూల సముదాయాలు ఉండేటట్లు జాగ్రత్తలు వహించాలి. అంతేకాకుండా ప్రతి 3 రోజులకు ఒకసారి లోపల ఉన్న చట్రాలని గమనించుకుంటూ ఉండాలి. చీమలు, పురుగులు, మైనపు గొంగల పురుగు లోపల ఉండి ఆ యొక్క గుడ్ల సముదాయాల్ని, అలానే ఎదిగే లద్దె పురుగుల్ని, మైనాన్ని తినుకుంటూ నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ప్రతి 3 రోజులకు ఒకసారి చీమల కొరకు, అలానే ఈ యొక్క మైన పురుగు కొరకు మనం గమనించుకుంటూ ఎక్కడైతే ఈ యొక్క లక్షణాలు నూలి దారాలతో మైనపు గొంగల పురుగులు ఉన్నా, చీమలు ఉన్న ఆ చట్రాలను వేరు చేసి శుభ్రపరిచి మళ్ళీ ప్రతి 3 రోజులకు ఒకసారి ఈ యొక్క పెట్టెలను గమనించుకున్నట్లయితే ప్రతి పెట్టెలో ఆరోగ్యవంతమైన చట్రాలను మనము సంవత్సరం పొడుగునా వాటిని మెయింటైన్ చేయొచ్చు. ఏదైనా పురుగు ఉన్నా, చీమలు ఉన్నా అవి మిగిలిన చట్టాలతో కలపకుండా దూరంలో ఉంచి శుభ్రం చేసుకున్నట్లయితే ఇతర పెట్టెలకి, ఇతర చట్టాలకి అది అంటుకోకుండా, సరఫరా అవ్వకుండా మనం సంరక్షించుకోవచ్చు.